అందరు వర్షన్ విన్నారు. సార్, గుడ్ మీరేం చెప్తారు మస్తాన్ గారు? సార్ గుడ్ ఈవినింగ్ 60 ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా సార్. సార్ ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏంటంటే ఒకటైతే బాగుంది. ఇవాళ బట్టలు ఒకటి తీస్తాం, వెంట్రుకలు పిగుతాం, ఇవన్నీ లేకుండా ఇది రాజధాని గురించి మాట్లాడారు. ఇప్పుడు సంతోషిస్తారు. ఒకటి రెండో ఏంటంటే ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అమరావతి ఒకటి, అదేవిధంగా లిక్కర్ స్కామ్, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, లేదంటే నన్ను అరెస్ట్ చేస్తే రెడీగానే ఉన్నాను, అరెస్ట్ ఎవరైనా కోరుకునేటట్టయితే నేను రెడీగానే ఉన్నాను. ఆయన మొత్తం ప్రెస్ మీట్ ఎంత సారాంశం అయితే ఇది కనపడింది నాకైతే. దాంతోపాటు ఏంటంటే ఒక 164 స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారుకి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఆయన హయాంలో 5 ఏళ్ల కాలంలో రాని ఒక బృహత్తరమైన ఐడియా ఆయనకి ఇప్పుడు తోచింది. అదేంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి, విజయవాడ గుంటూరు నగరాలకు సంబంధించి మధ్యలో పెడితే బాగుంటుంది ఒక బృహత్తరమైన ఐడియా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత వచ్చింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన 3 రాజధానులు అంటే ఫస్ట్ ఏమో అమరావతి సపోర్ట్ చేశారు, అది బహిరంగంగా చెప్పారు, అదండి అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు, మేము సపోర్ట్ చేస్తున్నాము, కాకపోతే ప్రభుత్వ భూముడే 30,000 ఎకరాలు ఉంటే బాగుంటుంది అనేది ఆయన సజెషన్ చేశారు అప్పట్లో. ఆ తర్వాత ఆయన మాట మార్చారు, బహిరంగంగానే మార్చారు. దానిలో ఎటువంటి ఆయన కూడా చెప్పుకోలేదు, అసెంబ్లీలో చెప్పారు. ఏంటంటే అదే సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, అదేవిధంగా కేవలం ఒక 2 బిల్డింగ్లు కూడా రాజధానిగా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే శాసన మండలి, అసెంబ్లీ ఆ 2 ఉంటే ఒక రాజధానిగా పేర్కొనవచ్చు అనేది కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చెప్పారు. అదేవిధంగా న్యాయ రాజధాని అంటే ఒక హైకోర్టు ఉంటే చాలు, దాన్ని న్యాయ రాజధాని అనొచ్చు అనేది కూడా ఆయన బహిరంగంగా చెప్పారు. కానీ ప్రజల వరకు కూడా దాన్ని నమ్మలేదు. ఆ 3 రాజధానుల వ్యవస్థను కానీ దాన్ని ఎక్కడా కూడా నమ్మలేదు. ఎందుకంటే దానికి మనం చూస్తే రాయలసీమ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూస్తే కేవలం ఒక అరకు, పాడేరు ప్రాంతాలను మాత్రమే ఆయన గెలుచుకున్నారు. మిగతా అంతా తిరస్కారం ఎదురైంది ప్రజల నుంచి. రాజధాని కూడా ఒక కీలకమైన పాత్ర పోషించింది. వాళ్ళ ఉద్యమం కానీ, రైతు ఉద్యమం కానీ, రాజధానిలో ఆయన మాట మార్చడం కానీ, ఇంకా అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. సరే, దానిలో ఇది కూడా ఒక భాగం. నేనేమంటానంటే నిజానికి అమరావతి చంద్రబాబు నాయుడు గారు సరే ఆయన ఓటు కేసులో వచ్చారా, మొత్తానికి 15లో వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన భవనాల నిర్మాణం ప్రారంభించారు. దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. సరే, దానిలో 600 కోట్ల రూపాయలు హైకోర్టు అండ్ అసెంబ్లీ తర్వాత సెక్రటేరియట్ కట్టారు. అవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ 53 లక్షలతో ఈ ఐకానిక్ టవర్స్, మళ్ళీ కొత్త హైకోర్టు, మళ్ళీ కొత్త రాజ్భవన్, ఇవన్నీ ఎందుకనేది ఆయన అడిగిన ఇది అన్ని కూడా వేస్ట్ అవుతుంది, అంతకుముందు పెట్టిన 600 కోట్లు కూడా వేస్ట్ అవుతాయి కదా, దీనికి ఇలా ఎందుకు చేస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక సమాధానం చెప్పాలి. యాక్చువల్గా హైకోర్టు మినహాయించి ఈ అసెంబ్లీని కానీ సెక్రటేరియట్ కానీ శ్మశానంతో పోల్చేవాడు. వాళ్ళ స్పీకర్ కానీ లేదంటే బొత్స గారు కానీ చాలా మంది నాయకులు శ్మశానం పోల్చారు. అదే శ్మశానంలో వాళ్ళ అసెంబ్లీని సెక్రటేరియట్ని 5 ఏళ్ల పాటు నిర్వహించుకుంటారు. ఆ తర్వాత ఒక హైకోర్టు జడ్జిలకు కానీ, న్యాయవాదులకు కానీ, మంత్రులకు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, తర్వాత అన్ని సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ, వీటన్నిటికీ సంబంధించి 4,500 కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి. ఈ చంద్రబాబు నాయుడు ఇంట్లో డబ్బు కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కాదు, లేకపోతే బీజేపీ గారు నరేంద్ర మోడీ గారు డబ్బు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన అమౌంట్ దాదాపు 5,000 కోట్లు. దానిలో 600 కోట్లు ఆయన అధ్యక్షుడు తీసేస్తే మిగతా 4,500 కోట్లని ఎందుకు ఆయన 5 సంవత్సరాల కాలంలో పాడుపెట్టాడు? దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆ 4,500 కోట్లు ఆయన చెప్పారు, ఇప్పుడు 5,000 కోట్లు చెప్పారని వాటికి సమాధానం చెప్పాలి. తర్వాత 3 రాజ్యాలకు సంబంధించి ఇందాక బాజీ గారు అడిగినట్టు ఆయన వైఖరేంటి, ఆయన పార్టీ వైఖరేంటి, మార్చుకున్నారా లేదా? తాను అప్పుడు అబద్ధం ఆడాను, లేదా కాదు మాట మార్చాను, ఆ ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాగార్జున దగ్గర డీజీపీ ఆఫీస్ దగ్గర 500 ఎకరాలు తీసుకుంటే 2 నగరాలు కలిసిపోతేనే ఒక నిర్ణయానికి వచ్చారా? ఎందుకంటే వాళ్ళు మాట మార్చడం అనేది గతంలో మనందరం చూసాం. కాబట్టి ఇది కూడా ప్రబండ్గా చెప్పాలి. ఇదిగో ఇది మేము మాట మార్చేసుకున్నాం, విశాఖపట్నం అక్కర్లేదు, ఇక్కడే కట్టేసుకోండి అనేది చెప్పాలి ప్రజలకి. పూర్ణ మనం 500 ఎకరాలు కడితే ఉచితంగా ఆయన ఎవరు సలహా అడగలేదు కదా. పైగా ఆయన అమరావతికి తూట్లు పొడిచిన వ్యక్తి ఈరోజు సలహా ఇస్తానంటే తీసుకుంటానికి కూడా ప్రజలు కూడా హర్షించరు ముందు. అప్పుడు నువ్వు ఎందుకు చేసావయ్యా అని అడుగుతారు, సమాధానం అడుగుతారు, చెప్పాలి.
తర్వాత ఆ 4,500 కోట్లు పాడుపెట్టిన దానిలో ఆయన పాత్ర కూడా ఉంది. ఆయన ఎందుకు అలా పాడుపెట్టారనే పాయింట్. ఎందుకంటే ప్రజావేదిక అంటే అది ఏదో బిల్డింగ్ కాబట్టి కూలగొట్టేశారు. సరే, అది ఆయన వాళ్ళ వ్యాపార సంస్థలో డబ్బులు కాదు కాబట్టి, ప్రజల డబ్బులు కాదు కాబట్టి అది పడేశారు. Yes. రెండోది ఏంటంటే లిక్కర్ కుంభకోణం సంబంధించి ఏంటంటే నేను కౌంటర్ గా చెప్తున్నాను సార్. లిక్కర్ తర్వాత చేద్దాం సార్. గారి గురించి ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో రైట్ ఈ ప్రెస్ మీట్ అన్న తర్వాత ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి చూస్తే ఆయన చాలా మంది పెళ్లిళ్ళు ఉన్నాయి, ఆ పెళ్లిళ్ళకి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి అంటారు. మీకు ఒక 4 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రఘురామకృష్ణరాజు గారు ఆయన పుట్టినరోజు అండి, వాళ్ళ పార్టీ ఎంపీనే. పుట్టినరోజు నాడు ఒక 100-150 మంది పోలీసులు వెళ్ళి ఆయన్ని వితౌట్ ఎనీ నోటీస్ ఎత్తుకొచ్చేశారు లిటరల్ గా. ఆ తర్వాత రాత్రికి ఏం చేశారో అందరం చూసాం, ఆ రోజు నైట్ కూడా ఏం చేశారు. ఒకసారి అది కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళందరూ పెళ్లిళ్ళు లిక్కర్ కుంభకోణం జరుగుంటే, ప్రజా ఖజానాకి తూట్లు పడుతుంటే అవి జరుగుతూ ఉన్నాయి, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. నిజంగా వీళ్ళందరూ కనుక ఏమి ఆయన చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వీళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు, ఎక్సైజ్ శాఖతో సంబంధాలు లేవు, ఖచ్చితంగా బయటకు వస్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆరోపణలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆయన ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, ఆయన తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, విజయ్ కిరణ్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. అసెంబ్లీ కోసం గతంలో 180 కోట్లు ఖర్చు చేశారు అసెంబ్లీ భవనాల